ఆనంద తాండవం నిజంగా మైమర్పించేలాగా మనందరినీ ఆనందింపజేసేలాగా చేశారు. మరైతే ఇప్పుడు ఇందాక వచ్చి ఎన్నో విన్యాసాలు చేసిన మణిపురి గ్రూప్ వాళ్ళు ఇప్పుడు ఊలా లూప్ అని అంటారండి. ఈ ఊలా లూప్ ఏంటంటే ఒక రింగ్ లాగా ఉంటుంది, రింగ్ డాన్స్ అని కూడా అంటారు. మరి ఈ ఊలా లూప్తో రింగ్ డాన్స్ చేయబోతున్నారు మణిపురి గ్రూప్ ఆఫ్ డాన్సర్స్.
మనం చక్కగా ఇడ్లీలు దోశలు భోజనాలు అన్నీ చేసి సన్నగా అవ్వాలంటే ఏం చేయాలి అన్నది చక్కగా ప్రత్యక్షంగా ఇక్కడ చూపించింది. ఈ మణిపురి వాళ్ళంతా మనకి ఫిట్గా ఎలా ఉండాలో చూపించారు. సో ఇవాటి ఈ కార్యక్రమం ద్వారా మనం ఆనంద ఆహ్లాదంతో పాటు ఫిట్నెస్ గురించి కూడా నేర్చుకున్నాం. మరి అమ్మాయి ఇలా సన్నగా నాజుగ్గా ఉండాలంటే మనం రోజు ఇలా ఊళ్ళలు పెట్టుకుని తిరుగుతుంటే మెరుపు తీగలా ఉంటాం అనమాట. చాలా బాగుంది. మరి గట్టిగా ఒకసారి అమ్మాయి కోసం చెప్పండి కొడతాం. వర్షం కూడా పడట్లేదు ఇప్పుడు. నీ జూనియర్ జాకీగా అంటూ ఉంటారు. ఇంతవరకు మనకి ఎన్నో రకరకాల ప్రదర్శనలు ఇచ్చి ఇక్కడ మనందరినీ మెప్పించారు జూనియర్ జాకీ. మరైతే ఇప్పుడు ద లాస్ట్ పర్ఫార్మెన్స్, ఇవాల్టి ఆఖరి ప్రదర్శన ఇక్కడ. ఇది కొంచెం డేంజరస్ది అయినప్పటికీ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ చష్మా జాగ్రత్త. ఎందుకనగా ఇది ఫైర్ వర్క్స్తో కూడినటువంటిది. మంట పెట్టుకుని చేస్తారు కాబట్టి మండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి స్టేజ్ మీద ఉన్నవారు మట్టుకు జాగ్రత్త. కింద ఉన్నవారు మనకేం పర్వాలేదు, మనం హాయిగా ఉన్నాం, డోంట్ వరీ. మరి అయితే ఏమవుతున్నారండి, ఒక్కసారి గట్టిగా మనం వీళ్ళందరికీ చప్పట్లు కొడుతూ జూనియర్ జాకీని వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం.
హలో, అది బహదూర్ 5 డ్యాన్స్ విన్యాసం. ఇలాంటివే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. కానీ ఇలా ఒక 100 మంది ముందు, 200 మంది ముందు కంటే ఒక 2000 మంది ముందు ప్రదర్శించేటువంటి స్థాయి కలిగిన అంశాన్ని మనం ఎంపిక చేసుకున్నాం. మన పెద్దాపురంలో ఇలాంటి 100 సంవత్సరాల పండుగ జరుగుతున్నప్పుడు ఎంత హుందాగా ఉండాలి, ఎంత ప్రతిష్టాత్మకంగా ఉండాలని మనసులో ఆ ఆలోచన పెట్టుకొని మన చైర్మన్ గారు, మన కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, అలాగే మన మినిస్టర్ చినరాజప్ప గారు, రామకృష్ణుడు గారు అందరూ కూడాను ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నారు ఈ ఉత్సవాన్ని అద్భుతంగా నిర్వహించాలని. కాబట్టే ఇలా విజయవంతంగా జరుగుతున్న ఇవాళ వర్షం వల్ల చాలా అవాంతరం కలిగింది, మీకు ప్రత్యేకించి చాలా నష్టం కలిగి ఉంటుంది, కష్టం కలిగి ఉంటుంది. ఇక్కడ వేదిక మీద కాస్త పర్వాలేదు, కానీ అక్కడ వానలో గొడుగులు వేసుకొని ఉండే ప్రోగ్రాం చూసినటువంటి ఘనత కేవలం పెద్దాపురం వారికే దక్కుతుంది. అంటే కళల పట్ల, కళాకారుల పట్ల మీకు ఉండేటువంటి మక్కువ, ప్రేమ, ఇష్టం ప్రాణంతో సమానంగా చూస్తారన్నదానికి ఇంతకు మించినటువంటి ప్రత్యక్ష ఉదాహరణలు ఏమీ అవసరం లేదు. కాబట్టే ఈ విషయం ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. రామకృష్ణుడు గారు, చినరాజప్ప గారు, నిజానికి ఆయన 8 గంటల 5 నిమిషాల ఫ్లైట్కి వెళ్ళిపోవాలి, కానీ కష్టం, వాతావరణం ఇలా ఉంది. అయినా కానీ అయ్యా ఇన్ని 100 మంది ఉన్నారు, గొడుగులేసుకొని కూర్చున్నారు, మీరు వస్తారని ఎదురు చూస్తున్నారనే మాట చెప్పినందుకు తప్పనిసరిగా అయితే ఒక 10 నిమిషాల కోసం అన్న వచ్చి వెళతాను, ప్రజల కోసం నేను కానీ మరొకటి కాదు అనేటువంటి భావన ఆయన కూడా చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. అది మన ముఖ్యమంత్రి గారి ప్రత్యేకత, మన పట్ల ఆయనకు ఉండేటువంటి ప్రేమ. ఎన్ని పనులు ఒత్తిళ్ళు ఉన్నా, ఒకవైపు వాయుగుండం అన్నారు, అదేదో తీవ్ర రూపం అన్నారు, లేదంటే వర్షాలు పడుతున్నాయి, పొద్దున్నుంచి ఆగకుండా నిర్విఘ్నంగా కురుస్తూనే ఉంది వాన. పెద్ద జడివాన కాదు కానీ నాంచుడు వాన అంటాం, నానుడు వాన. ఇది ఒక రకమైన ఇబ్బంది. కొంతమంది పంటల కొన్నిటికి లాభమేమో కానీ ఇది కష్టంగా అనిపించింది మాకు. అయినా కానీ మీ అందరికీ ఇక్కడ ఈ వేదికకు ఎదురుగా కూర్చొని ప్రోగ్రాములు చూసినటువంటి ప్రతి ఒక్క తల్లికి, తండ్రికి, అన్నకు, చెల్లికి ఇదిగో మా అందరి పక్షాన శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాం. అంతటి మమకారం మీరు చూపారు. పెద్దాపురం వాస్తవ్యులు, పెద్దాపురం పౌరులు అనిర్వచనీయమైనటువంటి అనుభూతిని అందించగలిగినటువంటి సత్తా మీలో చదువుకున్న వారు ఉండొచ్చు, విజ్ఞులు కావచ్చు, శాస్త్రవేత్తలు ఉండొచ్చు, డాక్టర్లు ఉండొచ్చు, ఏమీ చదువుకోని వారు ఉండవచ్చు. అయినా పెద్దాపురం అంటే పెద్ద మనసున్నటువంటి తండ్రులు ఉండేటువంటి ఊరు, తల్లులు ఉండేటువంటి ఊరని రుజువు చేసిన మీ అందరికీ సలాం, జై హో. రేపు ఎల్లుండి కూడా ఇలాగే ఇంతకు మించినటువంటి స్థాయిలో కార్యక్రమాలు ఉంటాయి. మీరు, మీ బంధువులు, ఇలాగే ఈ చుట్టుపక్కల మన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉండేటువంటి యావత్ ప్రజానీకానికి ఈ సమాచారాన్ని చెప్పండి. బహుశా రేపటికి కంప్లీట్గా తెరిపిడి ఇస్తుంది, మీరంతా పెద్ద సంఖ్యలో వస్తారు. ఈ ఉత్సవం మనది, ఈ పండుగ మనది అనేటువంటి ఒక సహేతుకమైనటువంటి భావనతోటి కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. నేను, నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఇటు వ్యాఖ్యాత్రి భార్గవి కానీ, ఈ సాంస్కృతిక కదంబానికి మూలంగా నిలిచి మాకందరికీ కూడా ఒక నాయకత్వం వహిస్తున్నటువంటి మిత్రులు శ్రీ అభినయ శ్రీనివాస్ కానీ, అలాగే మిగిలిన